Hi friends, I am Shashank Paloju, Impact Motivational Trainer and Mind Coach. ఈ రోజుల్లో చిన్నవాళ్ళని కానీ పెద్దవాళ్ళని కానీ ఎవరి మందలించినా కానీ ఒక సమస్య స్ట్రెస్ అసలు అందరికి ఒక సమస్య వస్తుంది. అసలు స్ట్రెస్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, అసలు స్ట్రెస్ ఎట్లా తగ్గించుకోవాలి అనేది జనరల్గా దీన్ని సైకాలజీ పరంగా అప్లై చేసుకున్నట్లయితే సైకాలజీలో స్ట్రెస్ అనేది ఒక వ్యాధి కాదండి, అది ఒక మానసిక పరివర్తన మాత్రమే. సో దాన్ని ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ కూడా స్ట్రెస్ అని పిలుస్తున్నారు. బేసికలీ స్ట్రెస్ అంటే ఏంటో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇది సపోజ్ ఈ ఒక వస్తువు అనుకోండి, ఈ వస్తువు మొబైల్, దీని బరువు ఆల్మోస్ట్ ఉంటే 100 గ్రాములో 150 గ్రాములో ఉంటుందండి. దీన్ని నేను ఈ చేతిలో ఇట్లాగే నేను కొద్దిసేపు హోల్డ్ చేయగలను. 1 అవర్ హోల్డ్ చేస్తాను, 2 అవర్స్ హోల్డ్ చేస్తాను, 5 అవర్స్ హోల్డ్ చేయగలను. అంతకుమించి 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ 10 ఇయర్స్ అట్లా హోల్డ్ చేయలేను. ఎందుకంటే ఇది నాకు భారం అవుతుంది. భారం అంటే దీని ఫిజికల్గా దీని వెయిట్ మారలేదండి. దీని వెయిట్ మారకుండా ఏమవుతుంది, నాకు మానసికంగా ఇది భారం అవుతుంది. ఒక సమస్య ఇది మానసిక భారాన్ని ఇక్కడ సైకాలజీలో ఏమంటే స్ట్రెస్ అని పిలుస్తున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఏదైనా ఒక ఆలోచనని, ఒక భావాన్ని ఎక్కువ రోజులు మోసినట్లయితే అది ఆటోమేటిక్గా వచ్చేది స్ట్రెస్. సో ఈ స్ట్రెస్ రావడానికి వేరు కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఏంటో ఈ వీడియో ఎండింగ్లో చూద్దాం. అసలు బేసికలీ స్ట్రెస్ అనేది మీరు మనం రోజు అనుభవిస్తున్న వాటిల్లో 2 అంశాలు ఉంటాయండి. ఒకటేమో మన పరిధిలో ఉన్న అంశాలు, రెండోది మన పరిధిలో లేని అంశాలు. ఏవైతే మన పరిధిలో ఉన్న అంశాలని మనం ఫోకస్ చేసినట్లయితే దానిలో జరిగే కూడా స్ట్రెస్ అవుతుంది. దాన్ని పాజిటివ్ స్ట్రెస్ అంటారు. ఈ పాజిటివ్ స్ట్రెస్ వల్ల అద్భుతమైన విజయాలు వస్తాయి, గొప్ప సక్సెస్ సాధిస్తారు. ఇక రెండవది ఉండదండి, ఏదంటే మన పరిధిలో లేని అంశాలు. మన పరిధిలో లేని అంశాల గురించి ఆలోచించడం వల్ల దానివల్ల ఏమవుతుంది, ఒక స్ట్రెస్ వస్తుంది. ఆ స్ట్రెస్ నెగిటివ్ స్ట్రెస్. ఈ నెగిటివ్ స్ట్రెస్ ఏమవుతుందంటే బాడీలో ఉన్న అన్ని హార్మోన్స్ని డిస్టర్బ్ చేసే మనిషిని కొలాప్స్ అయ్యేటట్టుగా చేయగలుగుతుంది అది. సో మనం చూసినట్లు మీరు సాధారణంగా చిన్న అసైన్మెంట్ చూడండి. మీరు ఒక 10 సమస్యలు రాసుకోండి. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఒక దగ్గర కూర్చొని మీ దగ్గరలో మీరు అనుభవిస్తున్న సమస్యలు 10 రాయండి. ఆ 10లో 6-7 సమస్యలు అన్నీ కూడా మీ పరిధిలో లేనివి. అది వేరే వాళ్ళు ఎవరో చేయడం వల్ల మీకు వస్తుంది. మీ పరిధిలో ఉన్న సమస్యలు 2-3 ఉంటాయి, వాటి మీద ఫోకస్ చేయండి, సమస్య తీరిపోతుంది. జనరల్గా నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక పర్సన్ నా దగ్గరికి వచ్చాడు. నేను మాట్లాడినాను అనమాట. సో ఆయన డాక్టర్ దగ్గరికి పోయిండు, అన్ని విధాలా చేసిండు, మెడిసిన్స్ వాడిండు, అయినా కానీ ఏమైతే హెల్త్ బాగుండట్లేదు. లాస్ట్కి డాక్టర్ గారు ఏం చెప్పారంటే, నువ్వు మొత్తం బాడీ చెకప్ చేసేసి అన్ని హార్మోన్ టెస్ట్ చేయించమని చేస్తే బాడీలో బ్లడ్లో ఒక భయంకరమైన హార్మోన్ ఒకటి ఉందండి, దాన్ని కార్టిజోమ్ అంటారు. ఆ కార్టిజోమ్ లెవెల్స్ బాడీలో చాలా ఎక్కువైనాయి. ఆ కార్టిజోమ్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల ఆయనకు నిద్ర పట్టకపోవడం, ఆకలి కాకపోవడం, ప్రతి చిన్న విషయానికి అలసట రావడం, ఇవన్నీ జరిగిపోయినాయి అనమాట. అప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేశాను, మొత్తం నీకున్న సమస్యల్లో మొత్తం రాసి పెట్టండి నాకు, దాన్ని బట్టి మనం డిసిషన్ తీసుకోవచ్చు అని చెప్పినప్పుడు ఆయన ఫస్ట్ రాసిన ప్రాబ్లం అది ఏంటంటే, నాకు ట్రాఫిక్ అనేది ప్రాబ్లం అన్నాడు. అంటే ఆయన ఏం చేస్తుందంటే రోజు ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్కి కార్లో వెళ్తుంటాడు. మధ్యలో ఇక్కడ నుంచి బంజారా హిల్స్ వెళ్ళినప్పుడు మధ్యలో ట్రాఫిక్ చాలా జామ్ అవుతుంది. ఆ ట్రాఫిక్ జామ్ కావడాన్ని ఆయన ఒక సమస్యగా తీసుకుంటూ అది ఆయనకు స్ట్రెస్గా తయారైపోయింది. అది ఆయన చేతిలో లేని సమస్య కదండి, ఆయన చేతిలో ఆయన చేయగలిగింది కాదు, ఆయన పరిధిలో లేనిది. దీనివల్ల ఆయనకు స్ట్రెస్గా బాగా ఫీల్ అయిపోయింది. దీనివల్ల ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళిండు, నిద్ర పట్టక మందులు వాడిండు, ఆరోగ్యం మొత్తం పాడు చేసుకున్నాడు. దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అప్పుడు ఆ సమస్య తీరిపోయింది ఆయనకి, దాన్ని స్ట్రెస్గా వదిలేసుకున్నాడు. మీకు ఇంకో విషయం కూడా చెప్తానండి, ఇంకొక స్ట్రెస్కి చిన్న ఎగ్జాంపుల్. నేను ఒక లెక్చరర్ని కాబట్టి నా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ విషయం చెప్తాను. స్టూడెంట్స్ జనరల్గా ఎగ్జామ్ అనేసరికి ఏం చేస్తున్నారు, వాళ్ళ ఎగ్జామినేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే వాళ్ళ ఎగ్జామ్ రాయాలంటే ముందు ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సో ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి చదవడం వల్ల మంచి మార్కులు వచ్చేసారు, నో ప్రాబ్లం, అక్కడ స్ట్రెస్ ఏమేవారు. వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ను వదిలేసి ఎగ్జామ్ మీద తర్వాత వచ్చే రిజల్ట్స్ మీద ఫోకస్ చేస్తారు. దానివల్ల ఏమైతే వాళ్ళ స్ట్రెస్ అవుతుంది. ఇంకా దాంట్లో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఈ స్టూడెంట్స్కి రిజల్ట్స్ మీద కంట్రోల్ ఉండదు, వాళ్ళు దాన్ని చేయలేరు. కానీ పేరెంట్స్ వాళ్ళ స్టూడెంట్స్ రిజల్ట్స్ని ఆలోచించుకుంటూ వాళ్ళు స్ట్రెస్గా ఫీల్ అవుతుంటారు. దీనివల్ల ఇంటిల్లిపాది ఎవరు కనపడి వాళ్ళు స్ట్రెస్గా ఫీల్ అవుతారు, అంత అసహనం, ఇల్లంతా ఆగమైపోతుంది. కాబట్టి ఎవరు మీ కంట్రోల్లో ఉన్న వాటి మీద మాత్రం ఆలోచించండి, కంట్రోల్లో లేని విషయాలు కంప్లీట్గా వదిలేసేయండి. ఇప్పుడు ఏంటంటే జనరల్గా చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి ఫిజికల్గా హ్యాపీగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఏం చేస్తాం, ఒక పర్ఫెక్ట్ డైట్ తీసుకుంటాం, అంతే కదా. అట్లాగే మీరు కనుక ఎవరైనా స్ట్రెస్గా ఫీల్ అయినా ఏమైనట్లయితే మీకు మానసికంగా కూడా ఒక రకమైన డైట్ కావాలండి. ఈ డైట్ అనేది మనం తింటే వచ్చేది కాదండి, నేను చెప్తాను. ఈ డైట్లో ఫస్ట్ అక్షరం ఏంటంటే DIET డైట్. దీంట్లో ఫస్ట్ అక్షరం ఏంటంటే డి అనేది ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిసిప్లిన్.
మీరు చేయాల్సిన వర్క్లో డిసిప్లిన్గా చేసినట్లయితే మీకు అక్కడ స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. రెండవది ఐ అంటే ఇన్వాల్వ్మెంట్. మీరు చేస్తున్న ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో మీరు అక్కడ కనిపించాలి. మీరు ఫిజికల్గా కనిపించడం కాదు, మానసికంగా అక్కడ కనిపించాలండి. ఈ అంటే ఎంటర్టైన్మెంట్. ఎప్పుడు కూడా కనీసం ఒకే రోట్లో ఒకే దానిలో ఉండకుండా మనిషికి అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్గా ఉండాలండి. అంటే ఎవరికైనా కావచ్చు. అందుకే జనరల్గా పెద్ద పెద్ద కంపెనీస్, ఆఫీసెస్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఎంప్లాయీస్కి కొన్ని రోజులు హాలిడేస్ ఇస్తారు, ఎంజాయ్ చేసుకోపోమని. వాళ్ళు మరీ డబ్బులు ఇచ్చి పంపిస్తారు. ఎందుకంటే ఆ ఎంటర్టైన్మెంట్ వల్ల వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి, వచ్చి మళ్ళీ కొత్త ప్రోడక్ట్ తయారైపోతుంది, చాలా హ్యాపీగా వచ్చేస్తారు. ఇక నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే టీ అండి. టీ అంటే ఏంటంటే టైం. సో దట్ ఈస్ అ టైం అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో, మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అక్కడికి ఆన్ టైంలో ఉండండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పంక్చువాలిటీ. ఎవరైతే ఈ డైట్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతారో వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, ఇదొకటే కాకుండా జనరల్గా సాధారణంగా స్ట్రెస్ పెరిగినప్పుడు రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు చాలామంది కూడా. వాళ్ళందరూ కూడా కొన్ని రకాల సమస్యలు, కుటుంబ సమస్యలు ఏంటంటే తల్లికి తండ్రికి మధ్య రిలేషన్ సరిగా లేకపోవడం, ఆర్థిక సమస్యలు, లేకపోతే వాళ్ళ పిల్లలు సరిగా చదవకపోవడం, లేదా అనుకున్న రేంజ్లో పెర్ఫార్మెన్స్ ఉండకపోవడం, ఇవన్నీ కూడా స్ట్రెస్కి. దీంట్లో కొన్ని మన కంట్రోల్లో లేని ఉన్నాయండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్థిక సమస్యలు. ఆర్థిక సమస్యలు అన్నీ కూడా మన కంట్రోల్లో ఉండవండి. ఇప్పుడు జనరల్గా ఒక ఫ్యామిలీ కలిసి బయటికి వెళ్ళింది, ఆ అమౌంట్ వాళ్ళ దగ్గర స్ట్రక్చర్గా తెలిసిపోతుంది, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత అమౌంట్ తెలిసిపోతుంది. కానీ వాళ్ళని బయట ఇంకొక రకమైన చీడపురుగు వాళ్ళని గోకుతూ ఉంటుంది, అదేంటంటే క్రెడిట్ కార్డు. ఆ క్రెడిట్ కార్డు యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకు ఖర్చులు తెలియకుండా బయట ఏదో చేసేస్తున్నారు, ప్రస్తుతం ఆనందంగా పొందుతున్నారు, అప్పటికప్పుడు ఆనందాన్ని చూస్తున్నారు. కానీ తర్వాత జరిగే ఇంపాక్ట్ ఎన్ని రకాలుగా ఉంటుందో తెలవట్లేదు. అలాంటివన్నిటిని కూడా మనం కంట్రోల్ చేయగలిగినట్లయితే మానసికంగా ఎలాంటి ప్రెషర్స్ ఉండవు. ప్రెషర్స్ లేనట్లయితే టెన్షన్స్ లేకుండా ఉంటవి, టెన్షన్ లేకుండా ఉంటే స్ట్రెస్ రిలీఫ్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇలాంటి సమస్యలు, విద్యార్థులు మీ పిల్లల సమస్యలు కానీ లేదా వేరే ఇతరత్ర సమస్యలు ఏదన్నా కానీ మీ మానసిక ఉపశమనానికి లేదా సొల్యూషన్ లభించడం కోసం నన్ను మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు, వాట్సాప్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ 9959070507. థ్యాంక్ యూ.